అమరావతి ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. కేవలం చంద్రబాబు నాయుడు, అతని బంధువులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకి దోచిపెట్టేటువంటి ఒక కార్యక్రమం తప్ప అమరావతి నిర్మాణం వల్ల ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగం లేదనేది తేటతెల్లమవుతోంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ విభజన చట్టంలో ఉన్న ప్రకారంగా రాజధాని నిర్మాణానికి డబ్బులు గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. అయినా ఒక్క నయా పైసా కూడా ఇవ్వకోకుండా ప్రపంచ బ్యాంకుతో అప్పులు తీసుకొచ్చి ఇప్పటికే మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు లోటు బడ్జెట్లో ఉండేటువంటి ఈ రాష్ట్రానికి ఈ అమరావతి మరింత పెనుభారాన్ని తీసుకొచ్చి పెట్టి అందులోనూ 1000 కోట్లు 2000 కోట్లు కాకుండా 1,00,000 కోట్లకు 1,00,000 ఎకరాలు తీసుకొని 1,00,000 కోట్లలో నిర్మించాలనేటువంటి ఈ మహానగరాల యొక్క పేర్ల మీదుగా పెద్ద దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీని బయటపెట్టడం కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటోగా స్వీకరించి ఈ వెనుకబడినటువంటి ప్రాంతాల యొక్క ప్రజల యొక్క మొరను ఆలకించి సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వేస్తే దీంట్లో ఎవరెవరు దొంగలో అందరూ కూడా బయటపడతారు. తద్వారా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. అంతే అట్లా లేకుండా పోతే ఈరోజు ఉండేటువంటి 30,000 ఎకరాలు కాకోకుండా 50,000 కాకోకుండా మళ్ళా 50,000 ఎకరాలు సేకరణ చేయాలనేటువంటిది అంటే ఈ దోపిడీని మరింత విస్తృతం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. పక్కన విమానాశ్రయాలు పెట్టుకొని పక్కన రైల్వే స్టేషన్లు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ 1000 ఎకరాల్లో నిర్మించాలనేటువంటి ఆలోచనలు, తర్వాత 8 వరుసల రోడ్లు 12 వరుసల రోడ్లు నిర్మించాలనేటువంటి ఇవన్నీ కూడా సాధ్యమైనటువంటివి కాదు. అందులోనూ 1 సంవత్సరంలోనో లేకపోతే 5 సంవత్సరాలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కాదు ఇవి. మేమేం చెప్తున్నామంటే వెనుకబడినటువంటి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో 1,500 కోట్లు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా 30,000 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయొచ్చు. దానివల్ల ప్రభుత్వానికి రిటర్న్స్ వస్తాయి, దానివల్ల లాభం వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే స్వయం సమృద్ధి రాజధాని అని చెప్తారో అదంతా బూటకం. ఇది స్వయం సమృద్ధి లేదు, ఏమి లేదు. అక్కడంతా కూడా వరదలు వచ్చి కొట్టకపోయేటువంటి పరిస్థితి ఉంది తప్ప స్వయం సమృద్ధి లేదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.